హలో నమస్తే అండి. రాయలసీమ ఆంధ్ర అమ్మాయి కేరళ వంటలకి స్వాగతం. ఎలాగున్నారండి? మేము కూడా బాగున్నామండి. చూడండి, ఈరోజు ఒక ఆంధ్ర స్టైలు బెండకాయ బజ్జీ అంటారు, జో అంటారు. దీన్ని చాలా చాలా రకాలుగా పిలుస్తారండి. దానికి కావాల్సింది బెండకాయలండి. హాఫ్ ప్లేట్ బెండకాయలు చూడండి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి మామిడికాయలు దొరికాయి, అందుకని పచ్చి మామిడికాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సింది పచ్చి మామిడికాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అండి, తర్వాత టమాటాలు అండి, ఎల్లిపాయలు, తర్వాత వచ్చి కొత్తిమీర అండి. తాలింపుకి కావాల్సింది ఎర్రగడ్డ, ఎల్లిపాయలు అండి, తర్వాత పసుపు, ఉప్పు కావాలి దీనికి. ఇక్కడ ఈరోజు మా ఇండియా నుంచి ఒకరు ఫ్రెండ్ వస్తా మామిడికాయలు తీసుకొచ్చిందండి. సగం కట్ చేసి బొట్టలు వేసి పెట్టానండి. బాకీ ఇది కూర వండుకుందాం అనేసి. సరేనండి, నేను చూపిస్తానండి. చూడండి, మొత్తము కుక్కర్లో వేద్దామండి. కుక్కర్లో వేసి ఇవన్నీ ఉడకబెడదాము. ఎక్కువ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి ఇవన్నీ వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఉడకబెడదామండి. తర్వాత నేను చూపిస్తాను. హాయ్ అండి, చూద్దామా? చూడండి, బాగా ఉడికిందండి, మెత్తగా ఉడికిపోయింది, చూసారా? దీన్ని పప్పు గిత్తితో మనం రాముకుందామండి. చూడండి, పప్పు గిత్తి తెచ్చాను. దీంతో మెత్తగా ఇలాగా రాముకుందామండి. రాముకుంటే మెత్తగా అయిపోతుంది, బాగా జిగురు జిగురుగా, చాలా బాగుంటుంది టేస్ట్ తింటే. ఇది రాయలసీమ వాళ్ళ వంటలు అనమాట. దీన్ని బజ్జీ అంటారు. తాలింపు వేసుకొని కూడా అలాగే చేసుకుంటారు, కానీ దానికన్నా ఇలా బాగుంటుందండి. చూడండి, అయ్యింది బాగా. మనం ఫ్రై పాన్ పెట్టుకుందామండి తాలింపుకి. బాగా మెదుపుకున్నానండి. నూనె వేసుకున్నాను. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి నేను. అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు, ఎక్కువ కాదు. చూడండి, దీనికి కొంచెం నూనె ఎక్కువ పడితే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సరేనండి, తాలింపు వేసి చూపిస్తాను. ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు అయితే ఉల్లిపాయలండి. ఇది బాగా వేగాలండి, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల. వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలు ఎక్కువ వేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్. తిని చూడండి ఒకసారి అన్నా కానీ. సరేనండి, చూడండి వేగింది బాగా. నేను ఎండుమిరపకాయలు మర్చిపోయానండి. ఎండుమిరపకాయలు వేస్తేనే దీంట్లోకి బాగా టేస్ట్ అనమాట. కొరుక్కొని తినేదానికి చాలా బాగుంటాయి ఎండుమిరపకాయలు వేస్తే. నేను మర్చిపోయాను చెప్పడము. ఏం చేయాలండి, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందరికీ మిస్టేక్ అవుతున్నట్టుగానే నాకు మిస్టేక్ అవుతుంది. ఏం చేయాలండి, సర్దుకొని పోండి, లైక్ చేయండి. అక్కకి, చెల్లికి, మీ ఆంధ్ర అమ్మాయి, రాయలసీమ ఆంధ్ర అమ్మాయి అండి. ఓకేనా అండి? తాలింపు బాగా వేగిందండి. కొంచెం వేగితే ఇది వేసి చూపిస్తాను. చూడండి, బాగా వేగుతుంది, చాలా బాగా వేగిందండి. బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంక ఇది ఇందులో వేద్దామండి. గ్యాస్ తగ్గించేసి ఇందులో వేయాలి. సౌండ్ ఎక్కువగా ఉందండి. చూడండి, వేసాను ఇందులోకి.
బాగా కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు తక్కువైతే ఉప్పు వేసానండి. కొంచెము ఇలాగంటే బాగా ఇది అవుతుందండి, పచ్చివాసన అనేది పోతుందండి. ఎప్పుడు తాలింపులో మనము పప్పు కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ తాలింపులో వేయాలండి. తాలింపు దాంట్లో వేయకూడదు. ఎందుకంటే తాలింపులో మనం వేస్తే అది పొగ వస్తుంది కదా, దాని స్మెల్ వల్ల రుచే వేరే ఉంటుంది. మనం తీసుకొని పోయి తాలింపుని అందులో వేసుకుంటాము, అలా కాకూడదండి, తాలింపులోనే వేయాలండి. చూడండి బాగా అయింది, జోరు జోరుగా. ఇది రాగి ముద్దకైతే చాలా బాగుంటుందండి. రాగి ముద్ద, అన్నము, చపాతి అన్నిట్లోకి ఒక్కటని కాదు, అన్నిట్లోకి చూడండి. సరేనండి, ఓకే అండి. చూడండి ఎంత బాగా అయిందో. ఒక్కసారైనా కూడా ట్రై చేయండి, ఇలాగా ట్రై చేస్తేనండి ఎంత బాగుంటుందో తెలుసా. దీని చట్నీ అయినా కానీ ఇదైనా కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి. రాయలసీమ అమ్మాయి ఆంధ్ర వంటలు.